సిటీలో నిన్న కురిసిన భారీ వర్షానికి ఎల్బీ స్టేడియంలోని స్కేటింగ్ రింక్ వాల్ కూలిపోయింది. పక్కనే పార్క్ చేసిన పోలీసు వాహనాలపై కూలిపడడంతో వెహికల్స్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ స్కేటింగ్ వాల్ను 2018లో నిర్మించింది గత ప్రభుత్వం. దీని నిర్మాణానికి 38 లక్షల రూపాయలు ఖర్చు చేసింది స్పోర్ట్స్ అథారిటీ. స్కేటింగ్ రింక్ వాల్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపిస్తున్నారు ప్లేయర్ల తల్లిదండ్రులు. ఇక దీనిపై మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఎల్బీ స్టేడియంలోని స్కేటింగ్ రింక్ కూడా కనెక్టింగ్ ఉన్న వాల్ నైట్ అర్ధరాత్రి కూలిపోయింది. ఒకసారి అది చూద్దాం, మనం ఆ విజువల్స్ చూడొచ్చు. దీంతోపాటు చెట్టు కూడా కూలిపోయింది, కొన్ని పోలీస్ వెహికల్స్ కూడా డ్యామేజ్ అయినాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, ఏం జరిగింది ఇక్కడ, ఎలా ఉంది? సార్, నేను స్కేటింగ్ పేరెంట్ని. మా బాబు స్కేట్ చేస్తారు, పాప కూడా స్కేట్ చేస్తారు. సో ఇవాళ మార్నింగ్ సడన్గా రెయిన్ స్టార్ట్ అయ్యే వరకు మేము రోజు మార్నింగ్ 5 o'clock ఇక్కడ ఉండేవాళ్ళము. సడన్గా ఇవాళ 365 డేస్లో ఎప్పుడు కూడా సార్ హాలిడే ఇవ్వని వాళ్ళు ఇవాళ సడన్గా హాలిడే డిక్లేర్ చేశారు. అది లక్కీ. ఇంకోటి మాకు ప్రికాషన్ తీసుకుంటే కూడా ఇక్కడ ఏదైతే ఉందో డ్యామేజ్ అయిన పీస్ అది మేము యూజ్ చేయకుండా పెట్టాము. ఎందుకంటే సార్ ఇక్కడ డ్యామేజ్ ఉంది అని చెప్పి మేము ప్రీవియస్గా కూడా గవర్నమెంట్కి శాట్స్కి కానీ వీసీఎండీ గారికి చైర్మన్ గారికి ఎన్నోసార్లు లెటర్స్ ఇచ్చాము. లాస్ట్ 1.5 బ్యాక్ చైర్మన్ గారు వచ్చారు. చైర్మన్ గారు వచ్చి దీన్ని రెనోవేట్ చేస్తాము అని చెప్పి కూడా చెప్పారు. నైట్ జరిగింది కాబట్టి కొంచెం అంటే ఎవరికి ఏం అవ్వలేదు, వెహికల్స్ ఒక్కటే డ్యామేజ్ అయినాయి. ఏ టైం నుంచి ఏ టైం వరకు పిల్లలు ఇక్కడ ఆడుతుంటారు? ఎలా ఉంది స్కేటింగ్ రింక్ అనేది, ఎలా ఉంది మీరు? స్కేటింగ్ రింక్ అనేది బాగానే ఉంది సార్. కాకపోతే ఇక్కడ ఇప్పుడు సార్ గారు ఇదంతా మనకి బ్లాక్ చేస్తారన్నమాట. బ్లాక్ చేయకపోయింటే మాత్రం ఈ పాటికి ఇది కూడా పోయేది. సార్ గారు మేము ఇప్పుడు 6 months నుంచి వస్తున్నాను, నేను కూడా పేరెంట్నేనండి. సార్ చాలా పిల్లల గురించి కేర్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఇవాళ హాలిడే ఇవ్వకపోయింటే మాత్రం చాలా ప్రాబ్లంగా ఉండేదండి. మేము చెప్పేది ఏంటంటే కొద్దిగా దీని మీద సార్ వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి, మాకు హెల్ప్ చేయాలి. ఐఎమ్ a parent of gold medalist Radhe Loya. We are here from last 12 years, but we are given a request, and also chairman person came and they have told they will do, but still you can see the incident happen. It is very drastically has disturbed the environment here, and the student career. If you can see, they are getting so many medals from every year, 6 to 7 medals from this rink. So you can see the future of students. They are very careless, and these things will disturb the career of all the students. సార్, మీరు చెప్పండి, స్కేటింగ్ రింగ్ గురించి చాలా సంవత్సరాల నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. బట్ ఉన్న రింగ్ కూడా ఇప్పుడు సగం వరకు కూలిపోయింది, ఒక కార్నర్. మిగతాది కూడా చాలా డ్యామేజ్ ఉంది అంటున్నారు. ఎలా ఉంది పిల్లలకి మరి? అంటే ఇంతకు ముందు నుంచి కూడా యాక్చువల్లీ నేను ఇక్కడ మా అబ్బాయిని జాయిన్ చేసి 1.5 year అయిందండి. సో అప్పటి నుంచి కూడా కోచ్ మాకు అంటే పేరెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇవన్నీ పేరెంట్ కోచ్ దాంతోనే చేసినవి. ఇవన్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజెస్ ఉన్నాయని ఇప్పటికి రిక్వజిషన్స్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా లాస్ట్ 1.5 month ముందు కమిషనర్ గారు వచ్చి చెప్పారు ఇవన్నీ మరమ్మతులు చేస్తామని. ఒకవేళ ఈరోజు పిల్లలు ఉండుంటే ఈరోజు స్కేటింగ్ రింక్లో వర్షం పడకుండా వచ్చేసి 50 to 70 స్టూడెంట్స్ అయితే కంటిన్యూస్గా ఉంటారండి. ఎప్పుడు కూడా ఫుల్ స్ట్రెంగ్త్తోనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ అన్నీ కోచ్ పేరెంట్స్ గారంగా మేము తీసుకుని చేయడం జరుగుతుంది. సో కొంచెం మేనేజ్మెంట్ని కూడా తొందరగా యాక్షన్ తీసుకుని పిల్లల ఒక భద్రత పైన మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాము. ఎందుకంటే మేము ఉండి చేయలేము కదా, కోచ్తో పాటు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఏమైనా గవర్నమెంట్ కావచ్చు, ఇటు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని కూడా ఏమైనా పేరెంట్స్ అందరు కలిసి అప్రోచ్ అయ్యారా రీసెంట్గా ఈ మధ్యలో? అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు అయిందండి, 1.5 month ముందే జరిగింది. సో వీ ఎక్స్పెక్టెడ్ హిమ్ యాజ్ అంటే మేబీ ఇప్పుడు ఆల్రెడీ స్పోర్ట్స్ మీట్స్ అవి అవుతున్నాయి కాబట్టి దానివల్ల హైయర్ అథారిటీస్ బిజీ ఉన్నారో లేకపోతే వాళ్ళకి వేరే పనులు ఉన్నాయో. సో దీన్ని కూడా ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా మనకి ఏదైనా మరమ్మతులు ఫాస్ట్గా చేసి ఎమర్జెన్సీ బేసిస్లో మనకు అందిస్తే పిల్లలు మళ్ళీ కాంపిటీషన్స్ ఉన్నాయి. సో కాంపిటీషన్స్ కూడా రెడీ అవుతారు. సో ఇది 2017-18లోనే కట్టింది కదా, కొత్త కన్స్ట్రక్షన్ ఇట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ 38 lakhs కూడా ఖర్చు పెట్టామంటున్నారు. అంటే బాగానే ఉందా లేకపోతే నాసి రకంగా ఉందా? ఇది పిల్లలు కూడా చాలా ఇంజురీస్ అవుతున్నాయి. దానికి ఏదైనా కమిషన్ వేసి దాన్ని చెక్ చేయాలండి దాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనకి 21లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఇంత పెద్ద డిజాస్టర్ అంటే స్లైడింగ్ అంటే ఇది ఒక చెప్పాలి అంటే ఒక కైండ్ ఆఫ్ వైనాడ్ ఇన్సిడెంట్ కింద కూడా చూడొచ్చు దీన్ని. ల్యాండ్ స్లైడింగ్ లాగే అంటే కింద నుంచి వాటర్ వెళ్ళిపోయి వాటర్ మూవ్ అయిపోయి స్లాబ్ అటు సైడ్ ఏమో మొత్తం గాడ్ పడిపోయింది అటు సైడ్ అండ్ పోలీస్ వెహికల్స్ పైన. సో ఇలాగా ఇంత 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 స్ట్రెంత్తో కట్టారు బిల్డింగ్ అనేది మనం చూడాలి. కింద ఫౌండేషన్ అనేది ఎంత బాగుంది అనేది మనం చూడాలి ఒకసారి.
దాని గురించి కూడా ఒకసారి ఏమైనా వేసి కరెక్ట్గా మీరు ఇచ్చేది ఏదైనా సరే స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి 100%తో మీరు ఇచ్చినట్లయితే పిల్లలు ఈ రింక్ నుంచి చాలా చాలా గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి, చాలా సిల్వర్ మెడల్స్ వస్తున్నాయి. ప్రతి కాంపిటీషన్లో కూడా పిల్లలందరూ బాగా చేస్తున్నారు. ఈసారి కాంపిటీషన్కి మా అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడండి, స్కూల్ నేషనల్ గేమ్స్కి. సో ఏంటంటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొంచెం మాకు భయంతో ఉంటుంది, ఎలా పంపించాలి పిల్లలని అనేది. సో కొంచెం అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని, ఇది ఆల్రెడీ ప్రభుత్వ సంస్థనే మేము జాయిన్ చేసాము. సో దీనికి కొంచెం క్వాలిటీ మెజర్స్ అనేవి ఇంజనీర్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కానీ కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేస్తే మేము ఇప్పుడున్న విపత్తుల్లో మేము కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతాం, ఇంకా స్పోర్ట్స్ బాగా తీసుకురాగలుగుతాం మా పిల్లల దగ్గర నుంచి పర్ఫార్మెన్స్. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్తోనైనా స్పోర్ట్స్ అథారిటీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా ముందుకు వస్తారా లేదా చూద్దాం.